ఈరోజు మా ఆయన చెరువుకెళ్ళి పచ్చి చేపలు పట్టుకొని వస్తే బిర్యానీ అయితే చేస్తున్నాను చేపలతో. ఫస్ట్ టైం నేను చేయడం. ఎప్పుడు చూసినా మా ఆయన చేపలు పట్టుకొస్తే పులుసు కానీ, కర్రీ కానీ, ఫ్రై కానీ చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నా. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా! తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది. చేపల ఫ్రై అయితే చేసేసి ఇంకా అదే ఆయిల్‌లో అయితే ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పులావు దినుసులు, కొత్తిమీర, పుదీనా ఏసేసాను. చేప ముక్కలు ఇంక అందులోనే పెట్టేసుకోవాలి అడుగున. 90% అయితే ఇంక పులావు దినుసులు, కొత్తిమీర, పుదీనా ఏసుకొని రైస్ ఉడికిందయితే ఇంక బాండీలో దమ్ పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంక అన్నీ ఏసిన తర్వాత మళ్ళీ పైన లేయర్లుగా అయితే ఇంక చేప ముక్కలు కూడా పెట్టేసాను. చేపల పులుసు కూడా చేశా. చేపలు బిర్యానీ ఇంకా అదేవిధంగా చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంది. మా పిల్లలకి, మా ఆయనకి వేడివేడిగా మధ్యాహ్నం పూట ఇంక ఈ విధంగా వడ్డిస్తూ ఉన్నాను. మా పిల్లలు, మా ఆయన అయితే భోజనం చేస్తూ ఉన్నారు.